అయితే ఇప్పుడైతే మనము ఇక్కడ వేరుశనగ తోట కనిపిస్తుంది. ఇక్కడ మరి ఈ వేరుశనగ తోట ఎన్ని నెలలుగా చేయాలి? ఎలా చేయాలనేది ఈ ఆర్గానిక్ పద్ధతిలో సురేష్ మాటలోనే తెలుసుకుందాం. సురేష్ మరి ఇప్పుడు ఎలా చేస్తారన్నట్టు ఈ వేరుశనగ తోటకి? వేరుశనగ తోట ఒకప్పుడు అంటే డిఫరెంట్ ఇప్పుడు అన్ని హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాక ఒకప్పుడు మన విలేజ్ లో ఉండే వాటితోటే మన ఊర్లో ఉన్న దేశీ విత్తనం తోటే పండించుకునేటోళ్ళు. ఇప్పుడు ఇది అదే అప్పటి నుంచి అమ్మ వాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన దేశీ విత్తనమే సాగు చేసినాం. చాలా హ్మ్. మంది దగ్గర మన ఎలుగటి నాగలు సాలుకేస్తుంటారు. హ్మ్. మేము మాత్రం దాదాపు ఒక 28-26 ఇంచెస్ దూరంతో వేసినాం అనమాట. ఎందుకలా? ఇట్లా ఎందుకు పెట్టినాం అని అంటే హ్మ్. ఆర్గానిక్ లో పండించినప్పుడు మనకు గడ్డి కలుపు సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. హ్మ్. చాలా మంది కలుపు సమస్యలు రాగానే ఇందులో రకరకాల మనకు గడ్డి మందులు తీసుకొచ్చి కొడుతుంటారు. హ్మ్. గడ్డి మందులు తీసుకొచ్చి కొట్టినప్పుడు మనకు వాళ్ళకు ఫ్రీ అవుతుంటది. హ్మ్. కానీ దాని ద్వారా మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి కదా. అట్లా కాకుండా ఆర్గానిక్ లో పండించినప్పుడు గడ్డి సమస్యలు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఊర్లో ఉన్న కూలీలంతా ఏదో ఈ కష్టం మనకెందుకు అనేసి ఎక్కడో ఒక ఆడ స్థిరపడి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ బతుకుతున్నారు. కూలీల సమస్య చాలా వరకు తగ్గిపోయింది. హ్మ్. కూలీలు లేనప్పుడు మనం ఆర్గానిక్ లో పండించాలంటే చాలా కష్టం హ్మ్. ముఖ్యంగా. హ్మ్. ఎందుకంటే ఆర్గానిక్ లో పండిస్తున్నప్పుడు కూలీల సమస్య కూలీలు ముఖ్యంగా పడుతుంటారు. హుహు. ఎందుకంటే గడ్డిలు పీకించుకోవాలి, గడ్డి పీకియాలి, అదంతా ఉంటది. కూలీలు లేనప్పుడు మనం న్యాచురల్‌గా ఎట్లా చేయాలనేసి ఈ విధంగా కొంచెం వెడల్పు పెట్టడం ద్వారా మన దగ్గర ఉన్న ఎడ్లతోటి గుంటకలు కొడితే గడ్డి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఎప్పుడంటే అప్పుడు గుంటక కొట్టుకోవచ్చు. ఎప్పుడంటే అదే అప్పుడు. నాగలి అనుకో, నాగలి కొంచెం పెరిగిన తర్వాత మనం గుంటక కొట్టలేమక్క. ఎందుకనంటే దాంట్లో ఊడలు సాగుతుంటాయి. హుహు. కాయ ఊడ సాగంగానే ఆ ఊడలు సాగినప్పుడు మన నాగలి కొట్టినప్పుడు అవి తేలుతాయి మళ్ళా పైకి. హుహు. తేలి క్రాప్ తగ్గుతది. హ్మ్. అట్లా కాకుండా మనం ఈ టైం దాకా ఇప్పుడు క్రాప్ దగ్గరకొచ్చింది, కలుపు సమస్యలు ఎక్కువున్నాయి అన్నా గిన ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఎక్కువుంది కాబట్టి మనం కొట్టుకోవచ్చు గుంటక. హుహు. అందుకోసమని ఇది ఇంత వెడల్పుతోటి పెట్టడం జరిగింది. ఇది ఒక్కొక్క టైంలో 3-4 నెలల సమయం పడతది. ఇప్పుడు ఈ క్రాప్ మనం చూస్తున్నది ఇప్పుడు ఈడ పెట్టింది. హ్మ్. యాసంగి పంట కింద 3 నెలల సమయం. 3 నెలల 15 రోజులు అట్లా అయిందక్క. ఇప్పుడు ఇప్పుడు పీకటానికి పీకే రెడీగా టైం. ఉంది. పీకటానికి రెడీగానే ఉంది. హ్మ్. ఒకసారి అంటే ఇది ఆల్రెడీ ఇంకొకటేందంటే ఇట్లా ఇది పీకొచ్చా? పీకేసేయండి. హుహు. ఇప్పుడు దీంట్లో కొంచెం క్రాప్ గిన తక్కువుంది. ఎందుకు క్రాప్ తక్కువుందనంటే, హ్మ్. ఈ భూమి శుద్ధ మొరుసు ఇదంతా. అంటే దీంట్లో కొంచెం పోషకాలు తక్కువుంటాయి ఈ భూమిలో. ఓకే. దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే విధంగా దీన్ని ఉత్తనే ఖాళీగా పశువులకు ఉట్టిగనే బీడు భూములు లెక్క ఉంచినామనమాట. పశువులు మేస్తానికి కంచె లెక్క ఉంచినాం. హ్మ్. ఉంచిన తర్వాత దీన్ని ఉత్తనే ఖాళీగా ఉండడం ఎందుకు? ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దగ్గర నుంచి క్రాప్ సాగేద్దాం అనేసి ఈ ఒక హాఫ్ ఎకర్ తీసుకొని ఇది 2.5 ఎకరాలు ఉంటది. హుహు. దీంట్లో ఒక హాఫ్ ఎకర్ ఇది సాగు చేసినాం. దీంట్లో వచ్చిన ఈ గడ్డి ఉంటది కదా. హ్మ్. పూర్తిగా ఎండిన తర్వాత ఈ గడ్డి అనేటిది ఎడ్లు మంచిగా తింటాయి. హుహు. మంచిగా తిని కమ్ముగా నీళ్ళు తాగితే మంచిగా పిట్టుగా కనబడతాయి. బిర్రుగా కనబడతాయి అన్నమాట. అంటే ఈ ఇది మొలకలు గూడా ఆవుల ఇదిగిన ఎదల యూజ్ అయితది. ఇప్పుడు ఎదుగనే ఇది చేస్ ఎట్లాగో కంచెకుంది కదా. హ్మ్. ఒక 3 నెలల తర్వాత ఈ గడ్డిని ఒక నెల రోజుల దాకా మనం ఈ హాఫ్ ఎకర్ నుంచి మళ్ళీ ఈ గడ్డిని వాడుకోవచ్చు. హుహు. ఈ హాఫ్ ఎకర్ ఖాళీగా ఉన్నట్టు ఉండదిక. తర్వాత హ్మ్. మళ్ళీ గడ్డిగా హ్మ్. వాడుకోవచ్చు అన్నమాట. పంట పండించుకోవచ్చు. ఇది గడ్డి గడ్డి యూజ్ యూజ్ చేసుకోవచ్చు. జేసుకోవచ్చు. కంచె లెక్కనే కంటిన్యూ అయితుంటదన్నమాట. హుహు. ఆ విధంగా నేచురల్‌గా పండించినాం. కొంచెం క్రాప్ తక్కువొచ్చినా గిన హ్మ్. గట్టిగుంటది. మనం ఇక్కడ ఇట్లా ఒత్తినప్పుడు తెలుస్తది. హ్మ్. ఇట్లా ఇట్లా ఒత్తినప్పుడు తెలుస్తది. గట్టిగున్నదన్నమాట కాయ హ్మ్. గిన మంచిగా. హుహు. ఈ నేచురల్‌గా పండించినప్పుడు. ఇది గిన మనం ఆన్‌లైన్‌లో ఇట్లనే అమ్ముతున్నాం అక్క. మన ఆన్‌లైన్. ఫాలోవర్స్‌కే అమ్ముతున్నాం. హుహు. చాలా మంది మెసేజ్‌లు చేసిర్రు. మాకు గావాలన్నా అని. ఆహా! రేపు 23కి ఈ నెల 23కి ఆర్డర్ ఇచ్చేస్తున్నాం. డెలివరీలు ఇచ్చేస్తున్నాం. మార్కెటింగ్ గూడా ఇక్కడ మార్కెటింగ్ గిన మేమే చేసుకుంటున్నాం ఇగ. ఆన్‌లైన్‌లోనే మార్కెటింగ్ ఆన్‌లైన్‌లోనే. ఇక ఆర్గానిక్‌లో అన్నప్పుడు లిమిట్‌లోనే పంటది. ఈ లిమిట్ పంట ఇచ్చేస్తున్నాం అన్నమాట. హుహు. ఎందుకో మళ్ళా ఆళ్ళకి ఈళ్ళకి ఇయ్యడం ఎందుకు? వాళ్ళు స్టోర్ చేసి దీన్ని మళ్ళా క్లీన్ చేసినప్పుడు ఏదైనా కెమికల్ కలపడం ఇదంతా మనం ఇంత పండించి మళ్ళా బయటికిస్తే మళ్ళా గాడికే వస్తది. అంతే ఇది. ఆ! అట్లా కాకుండా డైరెక్ట్ మన కస్టమర్‌లకే అందిస్తున్నాం. అయితే మనం ఇది పెట్టినప్పటి నుండి మనం ఏమన్నా ఏమి పెట్టనంటున్నారు. రసాయన పద్ధతిలోనే పెంచుతున్నానన్నారు గదా! అవును. హ్మ్. మరి ఎట్లా ఇప్పుడు ఉట్టి ఆర్గానిక్‌లో ఆర్గానిక్ పండిస్తాం. పద్ధతిలోనే గదా! హ్మ్. అయితే అది ఏమన్నా నాగలితోని కొట్టేసేస్తున్నాం అనన్నావు. హ్మ్. మళ్ళీ ఏమి ఎటువంటి ఇప్పుడు మొక్కకి పురుగు పట్టడం గాని ఎలాంటివి రావా సురేష్? మొక్కకు పురుగు వస్తదక్క. హ్మ్. మన దగ్గర ఆవులున్నప్పుడు ఆర్గానిక్‌లో ఎన్నో రకాల పైన స్ప్రేలుంటాయి. హ్మ్. మనం తయారు చేసుకోవచ్చు. మేకమేన మండలు, మనం జిల్లెడాకు, కానుగాకు, సీతాఫలం ఆకు, హ్మ్. ఒక 5 రకాల ఆకులు తీసుకొని హ్మ్. ఆవు ఆవు మూత్రంలో కలిపి వేడి చేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చింది తీసుకొని స్ప్రే చేయడం. ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఆర్గానిక్‌లో మనంగిన మందులు తయారు చేసుకోవచ్చు మన దగ్గరనే. అది హ్మ్. ఎనకట మన తాతలు చేసుకునేది ఆ పద్ధతిని ఎనకట. హ్మ్. ఇప్పుడు గిన కొత్తగా చదువుకున్నోళ్ళంతా ఇప్పుడు ఈ పద్ధతులు కొత్తగా అన్ని తయారు చేసిర్రు. ఆ స్ప్రేలు చేస్తుంటారు. కానీ నేను దీనికైతే ఎలాంటి మనం ఆర్గానిక్‌లో గిన స్ప్రేలు చేయలేదు. ఎందుకంటే నిజానికి దీనికి ఇక్కడున్న ఈ భూమి హ్మ్. చాలా రోజుల నుంచి ఆర్గానిక్‌లోనే ఉన్నదన్నమాట. ఇట్లా ఈ విధంగా. ఇంకొకటి కంచెగున్నదని చెప్పిన గదాక. ఆ! కొంచెం బలంగున్నది. ప్లస్సు దీనికి ఎలాంటి స్ప్రేలయితే ఇంతవరకు ఏం జేయలేదు పైన. హుహు. ఆర్గానిక్‌లో గిన స్ప్రే చేయలేదు. కింద అడుగు మందులు గిన ఎయలేదు. ప్రకృతి సిద్ధంగా పండింది.
ఇది ప్రకృతి సిద్ధం. న్యాచురల్ గా పండింది. మ్మ్. ఆర్గానిక్ అనరు దీన్ని, న్యాచురల్ ప్రకృతి సిద్ధం. దానంతట అదే ఒక అడవిలో చెట్లు ఎట్లయితే పెరుగుతుందో ఆ విధంగా ఇట్లా చేసినాం, అదే పెరిగింది ఎట్లా అనమాట. చేసినారు అన్నట్టు దీనికి ఫస్ట్ మొక్క ఎక్కడికి వెళ్ళి తెచ్చినారు మీరు? ఇప్పుడు గింజలు అయితే మన ఇంట్లోనే వెనకటి నుంచి స్టోర్ చేసుకున్న వస్తున్నాయి కొన్ని, ఎప్పుడు కొంచెం వేసుకుంటాం మన ఇంట్లో మందం. మ్మ్. అదే విధంగా ఈసారి కొంచెం ఎక్కువ వేసుకున్నాం, పల్లి ఎక్కువ ఉంచి తినకుండా కొన్ని స్టోర్ ఎక్కువ చేసి మ్మ్. ఆ గింజల నుంచి మనం వేసుకున్నాం అన్నమాట. ఒక హాఫ్ ఎకర్ వేసినాం మనం. హాఫ్ ఎకరే. మన ఇంట్లో సీడే ఇది. మ్మ్. ఉమ్. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ చూసినాం అయితే ఇక్కడ నల్లగా అవుతుంది, ఎందుకు ఉండొచ్చు? ఇది ఆల్రెడీ ఇప్పుడు హార్వెస్ట్ కి వచ్చింది అక్క. ఇప్పుడు కంటిన్యూ అంటే కంప్లీట్ అయిపోయింది, కాయ అయింది కాబట్టి చెట్టు చనిపోతుంటది ఇక. మ్మ్. కాయ అయినప్పుడు ఆ చెట్టు ఆరిపోతాయి, ఆకులు మొత్తం ఆరిపోతుంది. ఇది పూర్తిగా ఆరిపోయినాక మనం పీకేసిన తర్వాత, కాయ పీకేసుకున్న తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఎడ్లు మేస్తానికి రెడీ అవుతుంది. మంచి ఆహారం ఇది, ఎడ్లకు మంచిగా బలుస్తాయి గట్టిగా. ఉమ్. అంటే ఎడ్లకి చాలా ఉపయోగపడుతుంది. ఉమ్. అంటే ఏదైనా సరే వ్యవసాయం చేసేటప్పుడు ఇది ఒకటి పనికి రాదు అనేటి అనేది ఉండదు ఉండదు ఉండదు. ఏదైనా అవసరం వస్తాయి మనకి. అవసరం వస్తుంది, కానీ మనం ప్రకృతి సిద్ధంగా చేసినప్పుడు ఉపయోగపడుతుంది. ఉమ్. అదే ఇప్పుడు కెమికల్ పండిస్తే మనం ఆలోచించాల్సిన, చాలా మందికి తెలియదు ఏంటంటే ఇప్పుడు బాగా కెమికల్స్ వేసి పండించింది ఎద్దులైన దెబ్బతింటాయి, ఎద్దులకు కూడా ఆవులు ఎఫెక్ట్ ఎడ్లిగిన దెబ్బతింటాయి. ఎలా ఇప్పుడు వేస్తున్న ఎఫెక్ట్ అయితే కెమికల్స్ అసలు? వల్ల ఒకప్పుడు ఆవుకు ఒక విశిష్టత ఉండే. అదేంటిదనంటే మన ఆవులకు విశిష్టత ఏందనంటే ఒక యజమానికి ఇంట్లో ఏదన్నా జబ్బు వచ్చింది అనుకో, సపోజ్ ఇవాళ ఫీవర్ వచ్చింది అనుకో, ఆ ఫీవర్ వస్తే మనం చెప్తుంటాం తిప్పతీగ అవి ఇవి మస్తు చెప్తుంటాం కదా. ఇప్పుడు ఇంట్లో యజమానికి, ఆవున్న యజమానికి ఒక జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది. అరే అది గమనిస్తుంది ఆవు, ఇంట్లో గమనించి ఆ అడవికి వెళ్ళినప్పుడు మనం మేపుతున్నప్పుడు అది ఏ ఆకు తిని రావాలో ఆ ఆకు తినొచ్చి మనం ఇంట్లో పశువుల పేడేసినప్పుడు అవన్నీ దాంట్లో నుంచి వచ్చి రిలీజ్ అవ్వడం, లేకపోతే అది ఆవు ఇంట్లో ఆ మెడిసినల్ ప్లాంట్ తినొచ్చిన తర్వాత అది ఇంట్లో ఉంటే కథం ఆ యజమానికి తగ్గిపోయేది. ఇప్పుడు వండిస్తున్న కెమికల్స్ వల్ల అది ఆ విశిష్టత కోల్పోయింది ఆవు. ఎందుకంటే ఇప్పుడు గడ్డి మనం వర్షం పూర్తిగా కెమికల్స్ వేసి పండిస్తున్నాం బాగా, అవును. అది కోసుకొచ్చి ఎడ్లకి వేస్తాం, దాంట్లో ఇంతో అంత కెమికల్స్ ఉంటుంది, ఆ విశిష్టత కోల్పోయింది ఆవు. అట్లా కాకుండా మనం ఇట్లా ఈ విధంగా న్యాచురల్ గా పండించినప్పుడు అన్ని సాధ్యమవుతాయి అలాంటివి. అయితే ఇప్పుడు అన్నావు కదా ఆవు మూత్రంలో అన్ని ఇవన్నీ వేసి మరకబెట్టి వేయాలని, అది ఎక్కడికి వెళ్ళి మొత్తం ఎలా తెలుసుకున్నావు ఆ పద్ధతిని నువ్వు? ఇవన్నీ మనం చాలా వరకు అయితే కొన్ని తిరుగుతుంటా అక్క, ఫార్మ్స్ తిరుగుతుంటా. కొంతమంది మనం పాలేకర్ గారు కానీ, విజయరామ్ గారు కానీ, వీళ్ళ వీడియోస్ చూడడం కానీ, వీళ్ళ క్లాస్ కి అటెండ్ అయితే వీళ్ళు ఎప్పుడు క్లాసులు నిర్వహిస్తుంటారు, తరగతులు పెడుతుంటారు. ఒక 10 రోజులు 12 రోజులు ఇట్లా క్యాంప్ లెక్క చేసి ఈ ఆర్గానిక్ గురించి చెప్తుంటారు. ఇవి చెప్పినప్పుడు మనం అక్కడ నేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు చాలా నాలెడ్జ్ తక్కువ అక్క. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఈ 2025లో ఒక 30 ఎకరాల ల్యాండ్ తీసుకుంటున్నాం ఆర్గానిక్ లో, పూర్తిగా ఆర్గానిక్ లో చేస్తానికి. మనం ఏడ చేసినా సరే గానీ ఒక మంచి భూమిని రక్షించాలి. ఇక్కడ కొంచెం అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఇంకా సరిగ్గా ఆర్గానిక్ లో చేయనిస్తలేరు పూర్తిగా. అట్లా కాకుండా మనం ఏడున్నా సరే ఆర్గానిక్ లో చేయాలనేసి ఒక 30 ఎకర్ ల్యాండ్ రెంట్కి తీసుకున్నాం. తీసుకొని దాంట్లో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం తిరగాలి, బాగా నాలెడ్జ్ ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటున్నా. ఎంత తెలిసినా మనకు తక్కువే అనుకుంటే ఇంకా తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ తీసినవి ఏమైనా ఉన్నాయా సురేష్? ఇప్పుడు పల్లీలు తీసినాయి అక్కడ? పల్లీలు ఉన్నాయి అక్క, ఇక్కడ ఉన్నాయి, పీకినం కొన్ని. ఇలా అమ్మ వాళ్ళు పత్తి ఏరుతున్నారు. అదే సమస్యలు ఇప్పుడు మనకు కొంచెం బీకిన ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా మొత్తం ఎండిపోతుంది అన్నట్టుగా. ఇప్పుడు ఇవి మళ్ళీ ఏం చేస్తారు సురేష్? ఇప్పుడు ఇవి పల్లీలు రావాలంటే ఇట్లా కొడతారా ఏంటి అన్నట్టు? ఇవి ఇప్పుడు ఇట్లా ఒలుస్తాం కదా, మళ్ళీ ఇట్లా ఒలిసి ఈ గింజ తీస్తాం. అంటే పూర్తిగా కాయ ఎండాలి, గింజలు ఎండబెట్టద్దు, ఈ కాయలు తెంపుతాం. ఈ కాయల్ని బాగా ఎండబెడతాం. ఎండబెట్టి మళ్ళీ ఏ టైం వేయాలనో ఆ టైం కు ముందు దీన్ని కొడతాం, కొట్టి గింజ తీసి మళ్ళీ సీడ్ వేసుకుంటాం. అయితే ఇప్పుడు మార్కెటింగ్ చేస్తున్నావు కదా, నీకు ఇప్పుడు నీ ఫోన్ లో కానీ నీకు ఇన్స్టా నుంచి యూట్యూబ్ నుంచి మెసేజెస్ వచ్చి క్రాప్ కావాలంటున్నారు, ఎలా సేల్ చేస్తున్నావు అన్నట్టు డైరెక్ట్? ఇవి 80 రూపీస్ కు పర్ కేజీ ఇస్తున్నాం, పచ్చిపల్లికాయనే. ఎక్కువ తీసుకుంటే తక్కువగా ఇస్తున్నాం. కాకుంటే ఇది ప్రకృతి సిద్ధంగా పండించింది. అంటే మనం ఆశతోటి, చాలా మంది అంటుంటారు గంత రేటుకి అమ్మడం ఏందన్నా, ఇంత రేటుకి అమ్ముతున్నారు, ఇంత ఎక్కువ అవుతుంది అది అని అంటుంటారు. కానీ మనం ఆశకు పోలేదు. ఇప్పుడు కొంచెం యూరియా డిఏపి వేస్తే పంట ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది, దానికి డబల్ తీయొచ్చు. ఇప్పుడు వచ్చిన దానికంటే ఇంకొక 2 రెట్లు ఎక్కువ తీయొచ్చు, 1-2 రెట్లు అట్లా వచ్చినప్పుడు మనకు మిగులుతుంటది. కానీ ఈ ప్రకృతి సిద్ధంగా పండించినప్పుడు మనకి వ్యవసాయం అంటే అంతంత మాత్రం, ఇలా తక్కువ క్రాపు తక్కువ పైసలు వచ్చే అవకాశం ఉంటుంది, లాభాలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నదాన్నే కొంచెం ఆరోగ్యాలు. ఇప్పుడు మనం కెమికల్లో పండించింది ఈ పల్లికాయని 4 కేజీలు తిన్న ఆడికే వస్తుంది, నువ్వు పావు కేజీ తిన్న ఆడికే వస్తుంది. ఎందుకంటే తిన్న కొంచెమైనా హెల్దీ కదా. మనం అదే ఇప్పుడు ఇలా జనాలు అంతా ఆలోచించేది ఏంటంటే తక్కువకు వచ్చింది తీసుకోవాలని అనుకుంటారు. ఆ తక్కువకు వచ్చింది తినే ఇవాళ 10 రూపాయలు, ఇది 20 రూపాయలు ఉంటే 10 రూపాయల ఫుడ్ తిని
మనం హాస్పిటల్లో 20 లక్షలు పెట్టుకుంటున్నాం. అంతే అది అదే కరెక్ట్. ఇదే ₹10 ఫుడ్ తింటే అసలు హాస్పిటల్ పోవాల్సిన అవకాశం ఉండదు. ఆ 20 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు ఈ పత్తికి ఇది ఎంత ఉంది గదా! ఇప్పుడు ఈ హ్మ్. పల్లి మొత్తం వస్తది గదా! నీకు దీని మీద ఎంత వరకు లాభం వస్తుండొచ్చు సుమారుగా ఇప్పుడు? ఈ పల్లి మీదనాక హ్మ్. ఆహ్, ఇగ లాభం అంటే వస్తదక్క. మంచిగానే పెట్టిన దానికైతే మంచి లాభం అయితే వస్తది ఖచ్చితంగా. దీనికి ఇప్పుడు ఈసారి నువ్వైతే ఏం ఖర్చు పెట్టకుండా వచ్చావు అని చెప్పొచ్చు. హ్మ్. అంతే. అవును. కానీ లాభం ఖర్చేం పెట్టలే. ఖర్చేం పెట్టలే. ఖర్చేం పెట్టలేదు. కానీ లాభం అయితే ఒకటుంది ఇప్పుడు. ఆర్గానిక్ వ్యవసాయంలో మనం సేంద్రియ వ్యవసాయం గాని, సేంద్రియ వ్యవసాయం గాని, ప్రకృతి వ్యవసాయం గాని, గో ఆధారిత వ్యవసాయం గాని, మన దగ్గరున్న సోర్స్ తోటే మనం ఎరువులు గాని అన్నీ ప్రతి ఒక్కటి తయారు చేసుకోవచ్చు. హ్మ్. ఖర్చు జీరో అన్నమాట. ఆల్‌మోస్ట్ జీరో. హ్మ్. కూలీల సమస్య మనం కలిసి వర్క్ చేసుకుంటున్నప్పుడు ఆ కూలీల సమస్య గిన ఉండదు. హ్మ్. ఇయాల మనకు ఒళ్ళొంగక సింపుల్‌గా చెప్పాలంటే ఒళ్ళొంగక టైం సేఫ్ అయ్యి బాగా సుఖానికి అలవాటు పడ్డాం. ఇయాల మిషనరీస్ వచ్చినాయక్క. ఒకప్పుడు ఒక చెలక దున్నాలనంటే ఒక డే మొత్తం పట్టేది హ్మ్. ఎడ్లతోటి. ఇట్లా గొర్రేసుకొని మేము ఎండాకాలం మా నాన్న పట్టిస్తే మేము మంచిగా యేసుకొని ఒక హాఫ్ డే సగం చెలక, ఒక డే ఒక సగం చెలక, ఇంకో రోజు ఇంకో సగం చెలక మొత్తం కంప్లీట్ చేసేది. హ్మ్. కానీ ఇలా ట్రాక్టర్ వస్తే ఒక గంట సేపట్లలో దున్ని పడేస్తున్నాం. దులిపేసా అవును. మిగతా టైం అంతా ఏం చేయాలి? మంచిగా సుఖంగా సుఖం. ఉండాలి. అట్లా అలవాటు పడి అసలు ట్రాక్టర్ తోటి దున్నడానికి హుహు. మన బాడీ సహకరిస్తలేదు ఫస్ట్. అయితే ఇప్పుడు దీని మధ్యలో మాత్రము ఎద్దుతోనే చేస్తున్నావు. మొత్తం ఎద్దుతోనే చేస్తున్నాం అక్క. ఎద్దుతోనే చేస్తున్నావు. ఎడ్లతోటి చేస్తున్నాం. అట్లా మనం డే అంతా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్‌ల ట్రాక్టర్ దున్నుతున్నాం గదా! ఎంత పెద్ద చిలకలైనా. అవును. మిగతా టైంలో సుఖానికి అలవాటు పడి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. హ్మ్. ఇట్లా మనం డే అంతా వర్క్ చేస్తాం. ఇట్లా నేచురల్‌గా పండించుకుంటున్నప్పుడు డే అంతా వర్క్ ఉంటది. అవును. కూలీల సమస్యలు చాలా తక్కువ. మనం వర్క్ చేస్తున్నప్పుడు కూలీలు కూల పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎవరి పనాలు చేసుకుంటుంటారు ఎవరి చిలకల వాళ్ళు. హ్మ్. అట్లా నేచురల్‌గా పండించడం ద్వారా మనం వర్క్ చేయడం ద్వారా మన హెల్తీ ఎక్సర్సైజ్ అయితుంటది బాడీ. మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది ఆర్గానిక్‌లో పండుతది. 10 మందికి ఆరోగ్యాన్ని అందియగలుగుతాం. అట్లా మనం ఏది చేసినా గిన సింపుల్‌గా ఎళ్ళిపోతుంటది. ఇయాల టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం మైండ్ మన వయసు తగ్గుతుంటది. అంటే మనం కూసోవడం సుఖానికి ప్రతి ఒక్కటి దేనికి అన్నిటికి చైన్ లింకులుంటాయక్క. హుహు. మనం కూసుంటున్నాం అంటే ఖచ్చితంగా దానికి అడ్వాంటేజెస్ ఉంటూనే ఉంటాయి. అట్లా సుఖానికి అలవాటు పడకుండా మనం నేచురల్‌గా పండించినప్పుడు వర్క్ ఎక్కువ ఉంటుంటది. హ్మ్. ఈ కెమికల్ వచ్చిన కాడ్నుంచి బాగా అడిక్ట్ అయిపోయి బాగా ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు మెయిన్‌గా. హుహు. అది రీజన్ అంతే ఇగ. దీంట్లోనైతే ఖర్చేమి ఎక్కువ ఉండదు దీనికి. మెయిన్‌గా దీనికి ఖర్చేమి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు. మనం ఆర్గానిక్‌లో పండిస్తున్నప్పుడు జీరో. హ్మ్. మెయిన్‌గా చెప్పాలంటే చాలా మంది చెప్తుంటారు. మనం పాలేకర్ గారు గాని, రా విజయరామ్ గారు గాని ఎంతో పెద్ద పెద్ద ఆర్గానిక్‌లో పండిస్తున్న గోదావరిత వ్యవసాయంతోటి పండిస్తున్న వాళ్ళు జీరో ఖర్చు. హ్మ్. వ్యవసాయం చేయాలంటే జీరో. ఇయాల మనం కెమికల్స్ వచ్చిన కాడ్నుంచి వ్యవసాయం అంటేనే లక్షల పెట్టుబడి అనుకుంటాం. అవును. కానీ కానీ నిజానికి వ్యవసాయం చేయాలంటే జీరో పెట్టుబడి. హుహు. ఆర్గానిక్‌లో పండిస్తున్నప్పుడు. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు పొలం కొన్నారు. ఫస్ట్ టైమ్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్. హ్మ్. అప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఎట్లా చెప్పొచ్చు ఇప్పుడు? వాళ్ళు ఎలా చేయాలి? పల్లి పెట్టాలంటే? వ్యవసాయం స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ మెయిన్‌గా అంటే పూర్వీకుల నుంచి వ్యవసాయం గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గరికెళ్లి కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటే బెటర్ అక్క. ఎందుకంటే వ్యవసాయం అంటే అంత మామూలు విషయం గాదు. హ్మ్. ఎందుకంటే మొక్క పెట్టినమా అంటే దాని పెరుగుదల ఎట్లుంటది? ఏంది? అన్నీ తెలుసుకోవాలన్నమాట. హ్మ్. ఒక చిన్న పిల్లాడు ఎట్లయితే పెద్ద బాగోగులు చూసుకోవాలో ఆ విధంగా వ్యవసాయం గురించి తెలుసుకోవాలి. హ్మ్. పెద్ద మనుషులకి ఇప్పుడు చిన్న పిల్లల గురించి ఎట్లా స్నానం బోయాలి? ఏ విధంగా ఈ రోజులలో తెలవదు చాలా మందికి. హ్మ్. భయపడుతుంటారు. అమ్మో! చిన్న తల్లిదండ్రులు పిల్లలంటే. మనకెంత ఆ! చెప్తారు. మన నాన్నమ్మ వాళ్ళు అలా. వాళ్ళకి నాలెడ్జ్ అంటే తెలవదన్నమాట. పూర్వీకులు చెప్పలేదు వీళ్ళకి తెలవదు. అదే విధంగా వ్యవసాయం గురించి గిన పూర్వీకుల నుంచి గాని, ఇక్కడ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి గాని, ఎవరి దగ్గర నుంచి కొంచెం నాలెడ్జ్ తెలుసుకొని కొత్తగా స్టార్ట్ చేసేటోళ్ళు స్టార్ట్ చేస్తే బెటరు. హ్మ్. తెలుసుకొని, నాలెడ్జ్ తెలుసుకొని. కొత్తగా స్టార్ట్ తెలిసినోళ్ళకైతే అవసరం లేదిక ఈ పంట కంటిన్యూ. కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు ఇంతవరకు ఈ పంట పెట్టలేరు పల్లి చేను అనేది. ఈ హ్మ్. వేరుశనగ. హ్మ్. అప్పుడు ఎట్లా పెట్టాలి వాళ్ళు? వాళ్ళు ఎలా చేయాలి? సింపుల్‌గానే అక్క. ఈ ఈ పద్ధతిలో పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు మెయిన్‌గా ఏందనంటే ఈళ్ళు 2 రకాల పద్ధతులు. ఇప్పుడు నాగలితోటి దగ్గర దగ్గర సార్లుంటాయి. ఇప్పుడు మనం వేసినయి దూరం దూరం సార్లు. హ్మ్. దగ్గర దగ్గర ఏసినప్పుడు క్రాప్ ఎక్కువొస్తది. కూలీల సమస్యలెక్కువ. హ్మ్. ఇట్లా ఏసినప్పుడు కూలీల సమస్యలు తక్కువ. కూలీల సమస్య తక్కువ. కూలీల సమస్య అంటే మనం దగ్గర దగ్గర ఏసినప్పుడు సార్లు కూలీలు ఎక్కువ పట్టి మనం కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకోవాల్సొస్తది. ఇట్లా దూరం దూరం పెట్టినప్పుడు కూలీలు తగ్గుతారు. హ్మ్. కొంచెం క్రాప్ తక్కువొస్తది. 2 ఆడికే వస్తాయి. కాకుంటే కొంచెం ఇలా కూలీలు తెల్ టైంకు దొరకకున్నా గిన ఏం గాదు దీంట్లో దున్నితే. హుహు. సో, దీంట్లో ఈ విధంగానైతే సాగు చేసుకోవచ్చు. గింజలు దేశీ విత్తనం ఎంచుకుంటే బెటరుంటది. దేశీ దేశీ విత్తనం. ఎందుకనంటే కొంచెం అన్ని సీజన్‌లలో తట్టుకోగలుగుతదనమాట హ్మ్. దేశీ విత్తనం. గట్టిగుంటది. హుహు. ఎనకటోళ్ళు ఎట్లా గట్టిగుంటరో ఈసీ మన దేశీ విత్తనం అంటేనే గట్టితనం ఇగ. హుహు. ఏదున్నా గిన. దేశీ విత్తనం ఎంచుకొని మనం సీజన్‌లుంటాయి. మనకి యాసంగి పంట, హ్మ్. వర్షాకాలం పంట. ఇప్పుడు 2 ఉంటాయి. ఆ 2 పంటలల్లో మనం ఇప్పుడు 3 నెలల ముందు ఇది ఇది జనవరి జనవరి, గదా! ఒక 3 నెలల ముందంటే అక్టోబర్, నవంబర్. అక్టోబర్ ఆ హ్మ్. టైంలో పెట్టుకుంటే ఈ టైంకొచ్చేస్తది వేసంగి పంట. ఇప్పటికినా మళ్ళీ యేసుకున్నారు ఆల్రెడీ చాలా హ్మ్. మంది.
తీయొచ్చు. హ్మ్. రకరకాలుగా దీంట్లో క్రాప్స్ తీసుకోవచ్చు. కొంచెం నాలెడ్జ్ ఉంటే ఏ పంటైనా సాధ్యం అవుతుంటది అక్క. హ్మ్. హ్మ్.